రాష్ట్రంలో కేసీఆర్ నిర్మించిన చెక్ డ్యాంలను కాంగ్రెస్ ప్రభుత్వం బాంబులు పెట్టి పేల్చేస్తుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ఇసుక తోడుకునేందుకు చెక్ డ్యాంలు పేలుస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో పార్టీలోకి చేరిన షేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ కండువా కప్పి ఆహ్వానించారు. రేవంత్ రెడ్డి టైం బాగుండి సీఎం అయ్యారని విమర్శించారు. హామీల గురించి అడిగితే బూతులు తిడుతున్నారని ధ్వజమెత్తారు. గ్రామాల్లోని ప్రజలు కాంగ్రెస్ హామీలు నమ్మి మోసపోయారని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు 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 అని చెప్పి ఊదరగొట్టి ప్రజలకు హామీలిచ్చి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళయి ఏం జరిగింది ఏం ఒరిగింది అంటే 3 జరుగుతున్నాయి. కూల్చివేతలు, పేల్చివేతలు, ఇందిరమ్మ పేరు చెప్పుకొని బతుకుడు తప్ప ఒక్కటంటే ఒక్కటి మంచి పని మాత్రం గరీబోళ్లకు చేసింది లేదు ఈ ప్రభుత్వం వచ్చినాక. ఈ కాంగ్రెస్ వాళ్ళే ఆ కాళేశ్వరంలో ఉన్న మేడిగడ్డ బరాజ్ని వీళ్ళే వెలిచిండ్రు. మన చెక్ డ్యాములు వెలుస్తున్నారు. ఒకటి కాదు 2-3 వెలిచిండ్రు ఇప్పటికే. నిజంగానే నీకు సత్తా ఉంటే, నిజంగా నీకు అంత టాలెంట్ ఉంటే చేయి శపథం. 1 కోటి మంది ఆడపిల్లలకు రేపటి నుంచే నెలకు 2,500 రూపాయలు ఇస్తాను. జనవరి 1 నుంచి శపథం చేయి, నేను చూస్తా. తులం బంగారం నేను జనవరి 1 నుంచి ఇస్తాను చెప్పు, శపథం చేయి. వీటితో ఏమవుతుంది? నీ ఉపన్యాసాలు, ఊకదంపు డైలాగులు ఏమొచ్చేది ఉన్నది వాటితోని?